एनटीआर एनटीआर नमस्कार। जब तक चांद सूरज रहेगा एनटीआर का नाम रहेगा, कौन रहेगा?
ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎందుకంటే నటనాలయం అన్నిలో ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు భారతదేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే ఆయన శరీరంగా ప్రస్తావన చూసుకుంటే మరి ఆయన నటిస్తుంటే పౌరాణిక ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు అయ్యాయి, సాంఘికాలు సామాజిక పరిగమనాలు అయ్యాయి, పాట పదునెక్కింది, పాట నాటం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, గలగలలాడింది, గలగల నవ్వింది. అంటే ఇక్కడే కాదు, మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నరధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నట ధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి చోటలో నుంచి, కారంపూడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్ళు పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అంతకుముందు వరకు చాలామందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని భవితకు బాట వేసిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళల కోసం అండగా ఉంటూ ఆయన కూడా వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. ఎన్నో సంస్కరణలు ఇవాళ అక్కడ ఎన్డీఏ చైర్మన్గా ఉంటూ కూడా ఆయన మొత్తం కేవలం మన రాష్ట్రమే కాదు, దేశం అంతటి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మహిళల కోసం అటు
పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి, లేకపోతే తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అయితేనేమి, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికులకి వాళ్ళకు కూడా ఒక చేయూతనివ్వడం, ఆనాడు చేనేత ధోవతి, అలాగే ఎన్నెన్నో చూసుకుంటే ఎన్నెన్నో, అలాగే తెలుగు గంగ అయితేనేమి, హంద్రి నివాస్ ఉజ్జల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కళ్ళలు కన్నవి. అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశామలం చేయడమే కాదు, అటు ఎక్కడైతే అది పెరిగి అంత మహానటుడు అయ్యాడు, చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాన్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా, అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. चांद सूरज रहेगा, इंडिया का नाम रहेगा। जब तक चांद सूरज रहेगा, इंडिया का नाम रहेगा। తారక రామారావు గారి 29వ శ్రద్ధాంజలి ఘటిస్తానికి మా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసాము. అందరూ శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులను అర్పించాము. మా తాతగారి గురించి ఎంత చెప్పినా తక్కువ. మా బాబాయ్ కానీ రామకృష్ణ బాబాయ్, బాలబాబాయ్ ఆయన గురించి చెప్పారు. సో ఆయన ఎప్పుడు మన తెలుగువారు ఉన్నంతకాలం అన్న కొద్దిగా వెనక్కి తీసుకో.